ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు మీకు నేను సేఫ్ వాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానికి మనకు కావాల్సిన నెట్వర్క్ అనేది ఎలాగా యాడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అదేవిధంగా మనం దీంట్లో ఏదైనా ఒక లింక్‌తో ఎలా మనం అది లాగిన్ అవ్వాలనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మనం దానికోసం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ప్లే స్టోర్‌కెళ్ళి ప్లే స్టోర్‌లో మనం సేఫ్ వాల్ అని చెప్పి సెర్చ్ చేయాలి. సేఫ్ వాల్ సేఫ్ వాల్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా మనకు వస్తుంది చూడండి. ఓపెన్ అని చెప్పేసి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం ఓపెన్ అని చెప్పేసి మనం క్లిక్ చేస్తాం. ఓపెన్ పైన మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ క్రియేట్ న్యూ వాలెట్, ఎగ్జిస్టింగ్ వాలెట్, కనెక్ట్ అండ్ హార్డ్ వాలెట్ ఉంది కదా! మీకు ఆల్రెడీ వాలెట్ ట్రస్ట్ వాలెట్ అవ్వచ్చు, ఇంకేదైనా వాలెట్ ఉందంటే మీరు ఎగ్జిస్టింగ్ వాలెట్ అని ఇచ్చుకోవచ్చు. లేదంటే మాత్రం ఏ వాలెట్ అంటే క్రియేట్ వాలెట్ ఇచ్చుకోవచ్చు. మీకు ఏదైనా వాలెట్ ఉందంటే ఎగ్జిస్టింగ్ వాలెట్ అని ఇచ్చుకుంటారు కదా! ఎగ్జిస్టింగ్ వాలెట్ అయితే ఇచ్చామనుకుందాం. ఇక్కడ మీరు పాస్వర్డ్ అడుగుతుంది కదా! 6 డిజిట్స్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగుతది. ఇక్కడ 6 డిజిట్స్ పాస్వర్డ్ ఏదో ఒకటి ఇచ్చేసుకోవచ్చు మనం. ఇచ్చి ఓకే చేస్తాం. మళ్ళీ సెకండ్ టైమ్ కూడా అడుగుతుంది. అప్పుడు కూడా మనం ఓకే చేస్తాం. అయిన తర్వాత ఎనేబుల్‌లో స్కిప్ వస్తుంది. ఫింగర్ ప్రింట్ అయితే ఫింగర్ ప్రింట్ లేదంటే లేదు. అక్కడ మనకి స్కిప్ అని చేంజ్ చేయొచ్చు. ఇలాగ మనకి పేస్ట్ అని వస్తది. ఇక్కడ పేస్ట్ అయితే ఇక్కడ మనకి ఎగ్జిస్టింగ్ వాలెట్ అంటే మీ దగ్గర పాసేజ్ ఉంటది కదా! 12 వర్డ్స్ అనేది. ఆ 12 వర్డ్స్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి మనం నెక్స్ట్‌కి వెళ్ళిపోవచ్చు. లేదు మీకు వాలెట్ లేదనుకుంటే మీరేం చేసుకోవాలంటే క్రియేట్ న్యూ వాలెట్ అనే ఆప్షన్ అయితే టచ్ చేసుకోవాలి. క్రియేట్ న్యూ వాలెట్ టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు పాస్వర్డ్ అయితే అడుగుతుంటది. పాస్వర్డ్ అడిగిన తర్వాత మనం పాస్వర్డ్ ఇచ్చుకుంటాం. 2 టైమ్స్ ఇచ్చుకోవాలి. ఇలాగ మన పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు. నేను స్కిప్ చేసేవచ్చు. అది మన ఇష్టం. ఇలా మనకి వాలెట్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. అలా చేస్తే నోటిఫికేషన్స్ స్టార్ట్ బ్యాకప్ అని చెప్పేసి ఇక్కడ దీని అవసరం లేదు మనకి. దీన్ని ఇలా ఇచ్చేస్తాం మనం. మనకి లాస్ట్‌లో ఇక్కడ చిన్నది ఉంది సెక్యూరిటీ ఫీచర్ ఉంది కదా! దాన్ని అయితే క్లిక్ చేసి తీసేస్తాం. తీసిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ బిఎన్‌బి ఇయి ఉన్నాయి కదా! ఇయన్నీ ఇలా చూపిస్తుంటాయి క్లియర్‌గా. వచ్చిన తర్వాత ఒకసారి సెండ్, రిసీవ్ అనే ఆప్షన్ ఉంటది కదా! రిసీవ్ మీద క్లిక్ చేయండి. బ్యాకప్ ఇక్కడ గో టు బ్యాకప్ గూగుల్ డ్రైవ్, బ్యాకప్ మాన్యువల్ అని ఉంది కదా! ఇక్కడ మాన్యువల్ అనేది సెట్ చేసుకోండి. మాన్యువల్ సెట్ చేసుకొని మీరు ఇక్కడ ఇచ్చేసుకుంటే అండర్‌స్టాండ్ అని చెప్పించుకుంటే ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్ అడుగుద్ది. సేమ్ ఇదివరకు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో అదే పాస్వర్డ్ ఇస్తాం. ఇక్కడ మనకు సీక్రెట్ ప్యాసేజ్ వస్తుంటది. ఆ సీక్రెట్ ప్యాసేజ్ అంతా ఎక్కడ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత లేదంటే ఫోటోని తీసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్‌కెళ్ళండి. నెక్స్ట్ ఆప్షన్‌కెళ్ళిన తర్వాత అవి ఆర్డర్‌లో ఉంటాయి. ఏవేటని చెప్పేసి అవి ఏదైతే ఆర్డర్‌లో ఉన్నాయో అవన్నీ ఆర్డర్‌లో 1, 1 బై 1 ఇక్కడైతే మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పక్కన ఇక్కడేంటంటే సెర్చ్ బార్ పక్కన ఏంటంటే ఆల్ అని చూపిస్తది. ఇక్కడే మన నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పైన సెర్చ్ బార్‌లో ఓపీబీఎన్‌బీ అని చెప్పి సెర్చ్ చేయాలి. ఇక్కడ మనకి ఓపీబీఎన్‌బీ అని ఉంది కదా! దీన్ని మనం యాడ్ చేసుకుంటాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వస్తుంది. తర్వాత మనకి యూఎస్‌డిటీ కూడా యాడ్ చేసుకోవాలంటే డౌన్‌లో మనకి మేనేజ్ కాయిన్స్ అనే ఆప్షన్ ఉంటది. ఓపీబీఎన్‌బీ ఒకటి వస్తుంటది. దీనిలో యూఎస్‌డిటీ ఉంది కాబట్టి ఇది చూపిస్తుంది ఓపీది. లేదంటే ఇక్కడ మేనేజ్ కాయిన్స్ మీద మనం ఇక్కడ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత యూఎస్‌డిటీ అని చెప్పి సెర్చ్ చేస్తాం. యూఎస్‌డిటీ అని సెర్చ్ చేస్తాం కదా! సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకోవాలి ఓపీబీఎన్‌బీ అని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ ఆన్ చేసా. ఆన్ చేయకపోతే ఇలా వస్తది. ప్లస్ సింబల్ వస్తది. దానిపైన మళ్ళీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. యాడెడ్ అని వచ్చింది కదా! అప్పుడు యాడ్ అయిపోయినట్టు మనకి యూఎస్‌డిటీ కూడా. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేస్తాం. బ్యాక్ వచ్చేసాక మనం చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా బీఎన్‌బీ, ఓపీబీఎన్‌బీ. ఓకే. ఇక మనకి తర్వాత ఏదైనా సరే ఇక్కడ లింక్ వస్తది కదా! మనం లాగిన్ అయ్యేటప్పుడు ఇక్కడ డౌన్‌లో ఎక్స్‌ప్లోర్ అనే ఆప్షన్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసి మనం పైన టాప్‌లో సెర్చ్ బార్‌లో మనం ఇక్కడ ఆ లింక్‌నైతే పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఈ పక్కన కనిపిస్తున్న సెర్చ్ బార్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆటోమేటిక్‌గా మనం లాగిన్ మనకైతే లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ప్రాసెస్ ఎలాగైతే ఉందో అక్కడ అడిగిన కండిషన్ ఇచ్చి మనం రిజిస్టర్ అయిపోవచ్చు. ఇది వరకు ఓకే. తర్వాత రిజిస్టర్ ఎలా చేయాలనేది ఏ లింక్ అయితే చేయాలో ఆ లింక్ అని తర్వాత మళ్ళీ వీడియో అయితే మీకు అయితే చేస్తాను. ఓకే.